అలాగే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడుండి 12 ఏళ్ల క్రితం ఈ ఉద్యమం కోసం ఇదే ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టి, మళ్ళీ ఇప్పుడు కూడా ఈ విధంగానే రెచ్చగొట్టి, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగానే లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులే, ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులే అని రెచ్చగొట్టి ఇంకా ఏం చేద్దామని ఆంధ్ర ప్రజల మీద ఎందుకు అంత అక్కసు క్రియేట్ చేస్తుంది ఒక పార్టీ పర్టికులర్గా? అంతేగాని ఇద్దరి మధ్య సయోధ్యగా సంయమనంగా రేపు ఢిల్లీ నుంచి మనకు కావాలి అన్నా, లేకపోతే దేశంలో కూడా 2 ఉభయ తెలుగు రాష్ట్రాలుగా బలంగా జోడెద్దుల్లాగా ముందుకు వెళ్ళాలి అనే ఒక మంచి భావనని అన్ని పార్టీలు ఎందుకు కలిగి ఉండలేకపోతున్నాయి? ఇది దుర్మార్గమైన చర్య. ఈ తిట్లు చూసిన తర్వాత నాకు నిజంగా నేను చాలా బాధగా చెబుతున్నాను ఈ విషయాన్ని. ఇది వీళ్ళు తిట్టారు అని ఏపీ నాయకులు కూడా తిట్టమని చెప్పడం నా ఉద్దేశం కాదు, ఏపీ ప్రజలు లేదంటే ఏపీ జర్నలిస్టులో తిట్టమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఒక్కసారి ఆ భాష, ఆ కవ్వింపు చర్యలు ఒకసారి అందరూ చూడాలి. కనీసం ఈసారైనా సరే ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకూడదు. మళ్ళీ ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఆంధ్రోడనో ఈ ప్రాంతీయ వైషమ్యాలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలాంటి మరొక చర్యకి పాల్పడకూడదు అని, ఒకవేళ పాల్పడితే ఎలాంటి చర్యలు ఉండి చూపించాలో కూడా తెలుసుకోవడానికి నేను పర్టికులర్గా ఈ అంశం మీద ఇప్పుడు చెప్తున్నాను.